హుస్నాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం యోజన విభాగం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రావణ మాసం సందర్భంగా వనభోజన మోర్చా కార్యక్రమం నిర్వహించారు. వాసవి మాత వనదేవత చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సహపంక్తి భోజనాలు చేశారు. మహిళలంతా ఒక చోట చేరి గేమ్స్ ఆడారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. శ్రావణమాసం సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం మరియు యూత్ విభాగం ఆధ్వర్యంలో వనభోజనాలు పెట్టడం జరిగింది. ఇందుకు మేము అనుకున్న దానికంటే అధిక సంఖ్యలో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము ఈ కార్యక్రమానికి ఎప్పుడు ప్రతి సంవత్సరం పెడతాం. ఈ సంవత్సరం ఎక్కువ సంఖ్యలో వచ్చారు. ఈ సంవత్సరం మాత్రం మహిళలకు ఎక్కువ గేమ్స్ పెట్టి అందులో బహుమతులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్క గేమ్కి 2, 3, 4 అందరికీ రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క మహిళ సంతోషంగా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ మరియు పట్టణ సంఘం పిఎస్టీలకి, మహిళా విభాగం పిఎస్టీలకి, యూత్ విభాగం పిఎస్టీలకి, దీనికి సహకరించిన ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరికీ పట్టణ ఆర్యవైశ్య సోదరిమణులకి వస్తు రూపైన ధన రూపైన సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకున్నాను. ఇంకా ముందు వచ్చే కార్యక్రమాలకు కూడా ఇదే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలి, తమ చాతనేంత శక్తి కొద్ది సహకరించాలి సేవా కార్యక్రమాలకని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. జై వాసవి. సంఘము, మహిళా విభాగము, యువజన విభాగము కలిసి వనభోజనాల కార్యక్రమాన్ని చేశారు. అది ఒక తోటలో, మామిడి తోటలో నిర్మించారు. గోమాత ఇళ్ళలో అందరికీ సౌకర్యాలు కలిగించి మరి అధిక సంఖ్యలో సోదరిమణులు పాల్గొని దీనికి మంచి ఆటలతోటి, గేమ్స్ తోటి ఎంజాయ్ చేశారు. వారికి నిజంగా ఈరోజు జరిగే ఈ వనభోజనానికి ఏ రూపేణ ధన సహకారం కానీ, మాట సహకారం కానీ ఏ రూపకంగా చేసినా కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. శ్రావణ మాసంలో వనభోజనాలు చేసుకోవడము చాలా సంతోషంగా ఉంది. ఆటపాటలతో చాలా ఎంజాయ్ చేయడం జరిగింది. జైవాసం. సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ చాలా గర్వకారణం. ఎందుకంటే ఇక్కడ ఇంత అనుకూలంగా, ఇంత ఫ్రెండ్షిప్గా ఎక్కడ ఉండరు. ఇంత మంచి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. ఎప్పటికీ ఇలాగే ఉండాలని, ఇలాగే జరగాలని నాకు. పట్టణ ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం యూత్ విభాగం ఆధ్వర్యంలో శ్రవణమాసం సందర్భంగా వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో అందరూ ఆర్యవైశ్య కుల బాంధవులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా శెట్టి సునీత గారు గేమ్స్ అంటే ఫస్ట్ నుండి గిఫ్టులైనా గేమ్స్లైనా అందరినీ ఎంకరేజ్ చేసుకుంటూ అందరూ కూడా ముందుకు రావాలని గత 25 సంవత్సరముల నుండి కూడా శెట్టి సునీత గారు అందరినీ ప్రోత్సహించడం వల్లనే ఇంతమంది మహిళలు ముందుకు రావడం జరిగింది. ఈ రోజు కార్యక్రమంలో కూడా ఎప్పుడైనా ఫస్ట్, సెకండ్ గిఫ్టులే ఇచ్చేవాళ్ళు. ఈ రోజు ఏం చేశారంటే 10 మంది ఆడిన గేమ్లో 1 గిఫ్ట్, 20 మంది ఆడిన దానిలో 2 గిఫ్టులు, 30 మంది ఆడిన దానిలో 3 గిఫ్టులు, మన తంబోలా గేమ్లో 6 గిఫ్టులు, ఇలా అందరికీ అవకాశం వస్తే, అందరికీ గిఫ్టులు వస్తే చాలా సంతోషంగా ఉంటుందనే ఉద్దేశం కొద్ది సంఘం వారు చాలా మంచి ఆలోచించి నిర్ణయం తీసుకున్నందుకు వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ప్రతి కార్యక్రమం కూడా హుస్నాబాద్ అంటేనే పూజలకు, పురస్కారాలకు, సాంప్రదాయానికి, సంస్కృతికి ప్రతి ఒక్కదానిలో కూడా ముందుంటుంది. సిద్దిపేట జిల్లాలోనే హుస్నాబాద్ ఫస్ట్ పేరుంది కాబట్టి ఇలాగే ఆనవాయితీ కొనసాగించాలని పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఈరోజు హుస్నాబాద్లో శ్రావణ మాసం సందర్భంగా పట్టణార్య సంఘం మహిళా విభాగం యువజన విభాగం ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు. ఇది చాలా సంవత్సరాల నుండి ఈ విధంగా సంఘం వాళ్ళు జరిపిస్తున్నారు. అదేవిధంగా ఈసారి కూడా మహిళా విభాగం, యువజన విభాగం సంఘం వాళ్ళు ఈరోజు విభజించారు. దానికి చాలామంది అధిక సంఖ్యలో వచ్చారు. దానికి అందరూ ఆనందంగా ఉండేలా, పిల్లలు, పెద్దలు, ఏజ్ వాళ్ళందరూ ఆనందంగా ఉండేలా గేమ్స్ పెట్టారు. మా హుస్నాబాద్ సిద్దిపేట జిల్లాలోనే హుస్నాబాద్లో ఇంతమంది కార్యక్రమాలు జరుగుతున్నందుకు మా అందరికీ చాలా గర్వంగా ఉంది. ఈ ఆటపాటలతో ఈరోజు అందరూ మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈ జరిపిస్తున్న సంఘం వారికి, మహిళా విభాగం, యువజన విభాగం అందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇక ముందు కూడా ఇలాగే మనందరం వాళ్ళందరికీ సహకరిద్దామని కోరుతున్నాము. జై వాసవి.